మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు, ప్రముఖుల రాకతో కళకళలాడిన వేడుక, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు తొణికిసలాడిన ఉత్సాహం, రాష్ట్రమంతటా పండగ వాతావరణం అంటే ఎటు చూసిన ఆనందోత్సాహాలు, వర్షాతిరేకాలు, రాష్ట్రంలో ముసిరిన చీకట్లను పారదోలుతూ అభివృద్ధి ఆకాంక్షలకు చంద్రోదయం అయిన వేళ రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో పోటెత్తిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, జై జయ ధ్వానాల నడుమ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా 24 మందితో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. గన్నవరం విమానాశ్రయ సమీప కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద బుధవారం ఈ వేడుకను అత్యద్భుతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 20 మందికి, జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రులుగా అవకాశం దక్కింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:27 కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా చంద్రబాబు 6 నిమిషాలు ఆలస్యంగా 11:33 ప్రమాణం చేశారు. అంతకుముందు ఆయన విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. మోడీతో పాటు ఒకే వాహనంలో వచ్చి వేదికపైకి చేరుకునే క్రమంలో కొంత ఆలస్యమైంది. మంత్రులుగా తొలుత పవన్ కళ్యాణ్, ఆఖరిలో ఎం రాంప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. అందరూ తెలుగులోనే ప్రమాణ పత్రాన్ని చదవగా టీజీ భరత్ ఒక్కరే ఆంగ్లంలో చదివారు. ఎన్ఎండి ఫరూక్ అల్లాపై ప్రమాణం చేయగా ముఖ్యమంత్రి సహా మిగతా మంత్రులంతా దైవసాక్షిగా అని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జనసేనకు కీలక శాఖలు, పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు నేడు ప్రకటించడం. చంద్రబాబు మంత్రులకు శాఖల కేటాయింపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించింది ప్రకటించనున్నారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్టు తెలిసింది. నాదెళ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందులు దుర్గేష్కి పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్టు తెలిసింది. లోకేష్ కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కువైట్లో భారీ అగ్ని ప్రమాదం, 49 మంది మృతుల్లో 42 మంది భారతీయులు, వారిలో 21 మంది కేరళ వాసులు, మిగిలిన వారు తమిళనాడు, యూపీకి చెందినవారు. ఎడారి దేశంలో తీవ్ర విషాదం, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి. ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికుల నివాసం ఉండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 42 మంది మన దేశానికి చెందినవారే. మృతుల్లో కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్కి చెందిన వారు ఉన్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలిసింది. మిగిలిన మృతుల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాల్ వాసులు ఉన్నారు. ప్రమాదంలో మరో 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం అంతా వ్యాపించాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒరిస్సాలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం అంటూ 15వ సీఎంగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఆ కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మంచి రోజులు వచ్చాయి అంటూ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై హర్షాతిరేకాలు, అమరావతి రాజధాని గ్రామాల్లో రైతుల సంబరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తుళ్లూరులోని దీక్షా శిబిరంలో భారీ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయడంతో బుధవారం రైతు కూలీలు, మహిళలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించారు. 5 ఏళ్లుగా తాము పడిన బాధలు తొలగిపోయి అమరావతికి మంచి రోజులు వచ్చాయంటూ సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పసుపు బెలూన్లు ఊపుతూ, రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. యువత టపాసులు కాల్చూ తెలుగుదేశం పార్టీ జెండాల చేతబట్టి కేరింతలు కొట్టింది. రాజధాని గ్రామాలు పసుపుమయంగా మారాయి. డీజేలు పెట్టుకుని మరి రహదారులపై నృత్యాలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక రాజధానిలో నిరంతర వెలుగులు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నూతన లైన్లు, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నందున అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా పనులు ప్రారంభించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 33 kV సబ్స్టేషన్లు 20 నిర్మించి వాటి నుంచి వినియోగదారులకు 400 వోల్టుల సరఫరా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వాటన్నింటి ఇప్పుడు తెరపైకి తెచ్చి అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ప్రతి సబ్స్టేషన్కి 2 నుంచి 3 33 kV లైన్లతో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్లోని సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ల ద్వారా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీకి విద్యుత్ సరఫరా అవుతోంది.
దీనికి అదనంగా తాడికొండలో 132 కేవీ స్టేషన్ నుంచి మరో 33 కేవీ లైన్ని సచివాలయం వద్ద ఉన్న కేంద్రానికి అనుసంధానించారు. ఒకవేళ ఎయిమ్స్ తాడికొండలో సమస్యలు తలెత్తినా కొండవీటి వాగు వద్ద ఉన్న కేంద్రం నుంచి సచివాలయానికి సరఫరా ఇచ్చేందుకు కొత్తగా 33 కేవీ లైన్ నిర్మిస్తున్నారు. ఎయిమ్స్లో ఉన్న కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఏర్పడిన ఆసుపత్రికి సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు కొండవీటి వాగు కేంద్రం నుంచి 33 కేవీ లైన్ వేస్తున్నారు. తాడికొండ నుంచి సచివాలయానికి వచ్చే 33 కేవీ లైన్ నుంచి రాయపూడి వద్ద ట్యాప్ వేసి దొండపాటు టిట్కో ఇళ్ల వద్ద ఉన్న ఉప కేంద్రానికి కొత్తగా మరో లైన్ నిర్మిస్తున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ప్రస్తుతం ఎయిమ్స్ వద్ద ఉన్న సబ్స్టేషన్ నుంచి 33 కేవీ లైన్ల ద్వారా సరఫరా ఇస్తున్నారు. ఈ లైన్లో ఇబ్బందులు తలెత్తితే జనరేటర్ వినియోగిస్తున్నారు. ఇకపై అలా కాకుండా ఉండేందుకు కొండవీటి వాక్ కేంద్రం నుంచి ఉండవల్లిలోని ఉప కేంద్రానికి 33 కేవీ లైన్ వేయాలని నిర్ణయించారు. తద్వారా సీఎం నివాసానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే పెద్దిరెడ్డి చెబితే చాలు ఉద్యోగం, అర్హతలో రిజర్వేషన్లతో పని లేదు, పలుకుబడిని బట్టి ఇష్టానుసారం ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరిట 5 ఏళ్లుగా ఏపీఎండీసీలో దందా, 400 మందిని వేలకు వేలు జీతాలు ఇచ్చి మేపిన వైనం అంటూ మొన్నటి వరకు గనుల శాఖలు వెనకబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నుంచి సిఫార్సు లేక తీసుకెళ్తే చాలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీరికి ప్రతి నెల 60-70 వేలు జీతాలు చెల్లించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, అటెండర్లు ఇలా ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థలో గత 5 ఏళ్లలో ఉద్యోగాలు జాతరే కొనసాగింది. మొత్తంగా 400 మందిని కాంట్రాక్ట్ పొరుగు సేవల విధానంలో తీసుకున్నారు. వీళ్ళు 80% పైగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వారే. మరో 10% మంది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిఫార్సుతో ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా 5 ఏళ్ల పాటు ఏపీఎండీసీని తమ వారికి ఉపాధి కల్పన కేంద్రంగా మార్చేసి సంస్థ సొమ్మును భారీగా వృధా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పట్టించుకొని నాయకులకు పదవులు ఎందుకు? వైకాపా ఎంపీ అవినాష్ సమక్షంలో పార్టీ కార్పొరేట్ల ధ్వజం. అయ్యా సమస్య వచ్చిందని చెప్తే పట్టించుకొని నాయకులకు పదవులు ఎందుకని ఎంపీ అవినాష్ రెడ్డి ఎదుట కడప వైకాపా కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడుపులో పలువురు పార్టీని వేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎంపీ బుధవారం కార్పొరేటర్ల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు ప్రతి కార్పొరేటర్ ఆ పార్టీ అగ్రనాయకుల వ్యవహార శైలిని తూర్పారబట్టినట్టు తెలిసింది. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఒక పోస్టును తన మేనల్కి ఇవ్వాలని కోరగా 8 లక్షలు డిమాండ్ చేసిన ఒక కార్పొరేటర్ ఆరోపించారు. 5 లక్షలు ఇస్తామని చెప్పిన ఉద్యోగం ఇవ్వలేదని వాళ్ళు డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చిన వాళ్ళకి కట్టబెట్టారని చెప్పారు. నగర శివారికి చెందిన ఒక సభ్యుడు మాట్లాడుతూ కొండలను గొట్టలను తవ్వి కోట్లు గడించారని ఆరోపించారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులకు 8% కమిషన్లు వసూలు చేశారని పలువురు విమర్శించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించారని ఒక ప్రజాప్రతినిధి నిలదీశారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ గెలవాలంటే ఎన్నో ఆంక్షలు అధిగమించాల్సి వచ్చిందని, సామాన్య కార్యకర్తలకు ఆయన దూరం చేశారని ధ్వజమెత్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి సలహాలతో పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని పలువురు ఆరోపించారు. పార్టీని వెడతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, భూ కబ్జాలు, ఇతర అక్రమాలకు పాల్పడే నాయకులు ఇలాంటి ఆలోచనలు చేస్తారని పలువురు పేర్కొన్నారు. పదవులున్నా లేకపోయినా వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటామని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని జిల్లా స్థాయిలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయాలని సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. గత కొంతకాలంగా విశాఖలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ మహానా బుధవారం కలెక్టర్ మల్లికార్జున్తో సమావేశమయ్యారు. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం అవసరమని ప్రతిపాదించారు. దీనికోసం సిరిపురం కూడలోని వీఎంఆర్డీఏ కార్యాలయం ఎదురుగా మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో 5వ అంతస్తును కేటాయించాలని ఆర్బీఐ కోరుతుంది. ఈ అంతస్తు విస్తీర్ణం 10,000 చదరపు అడుగుల వరకు ఉంది. అది తమకు ఉపయుక్తంగా ఉంటుందని, భవన నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయని జీఎం ఆరా తీశారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ మల్లికార్జున ఆర్బీఐ అధికారికి స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాళ్ళకేమో వైజాగ్లో ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆఫీసు, కానీ గతంలో వాళ్ళు అట్లాగా వస్తానంటే వద్దు ఇక్కడ అమరావతిలో చేయమని చెప్పడం వల్లనే ఆగిపోయింది. ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు విభజన చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడన్నా చేయాలి. రాజధాని అమరావతి, వాస్తవంగా హెడ్ క్వార్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ అన్నటువంటిది రాజధానిలోనే ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి అమరావతికి తీసుకురావడం అన్నటువంటిది చంద్రబాబు చేస్తారా చూడాలి. లేకపోతే సాక్షి, కొలువుదీరిన కొత్త మంత్రివర్గం అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఉదయం 11:33 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులుగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, లోకేష్ మరో 22 మంది మంత్రులుగా ప్రమాణం, హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీనియర్లకు నిరాశ అంటూ వాళ్ళల్లో ఇప్పుడు వాళ్ళ మధ్యన చిచ్చు రేపే ప్రయత్నం చేస్తోంది వైసీపీకి సంబంధించినటువంటి సాక్షిపత్రిక. గంట, కళ, అయ్యన్న, గోరంట్ల, జ్యోతులకు మంత్రివర్గంలో దక్కని చోటు, ప్రతిపాటి, సోమిరెడ్డి, కోట్ట, పరిటాలకు నో ఛాన్స్, జూనియర్లు కొత్త వారి వైపు మొగ్గు చూపించి చంద్రబాబు 24 మందిలో తొలిసారిగా మంత్రులుగా 17 మంది, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మంత్రి అయిన పార్థసారథి, ఎమ్మెల్యే గెలిచిన సుజనా చౌదరికి మొండి చేయి, వైఎస్ జగన్ మంత్రివర్గంలో వరకు 17 మంత్రి పదవులు. బాబు క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 12 మంత్రి పదవులే. సొంత సామాజిక వర్గానికే బాబు ప్రాధాన్యం, రెడ్డి వర్గానికి నిరాశ, కమ్మకు 5, కాపులకు 4, రెడ్డి వర్గానికి కేవలం 3 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
తద్వారా ఇందులో సోషల్ ఇంజనీరింగ్ జరగలేదు అన్నట్టుంది. ఆ ఇంజనీరింగ్ చేసినటువంటి జగన్ని జనం ఓడగొట్టారు కాబట్టి ఆయన ఎజెండా ఎట్లా ఉండాలో ఆయనే డిసైడ్ చేసుకుంటారు. అది కామన్ థింగ్. ఇకపోతే అటు ప్రమాణం ఇటు విధ్వంసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు, ప్రభుత్వ భవనాల పేరు మార్పు, శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల కూల్చివేత, ప్రభుత్వ ఆఫీసులపై టీడీపీ జెండాలు, వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మల ధ్వంసం, నెల్లూరు జిల్లా శంకరనగరం సర్పంచ్పై మారణాయుధాలతో టీడీపీ దాడి, సర్పంచ్ సహా 6 గాయాలు, వీళ్ళలో 3 తీవ్ర గాయాలు, సర్పంచ్ ఇంట్లో సామాగ్రి ధ్వంసం అంటూ ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా గొడవలు జరిగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇందులో శంకరనగరం సర్పంచ్ మీద మారణాయుధాలతో దాడి చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం శంకరనగరం సర్పంచ్ వరలక్ష్మి మీద బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేసి 6 తీవ్రంగా గాయపరిచారని, అదే సందర్భంలో మరొక వైపున పాడేరు ముందస్తు బెయిల్ మంజూరు చేయమంటూ తీసుకొచ్చినటువంటి మరొక అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే దళిత నేత ఇంటి మీద టీడీపీ దాష్టికం, ఇంటి ముందు ఉన్న షెడ్ దహనం, టీడీపీ నేతలు దాష్టికాలకు అడ్డుకట్ట పట్టడం లేదు, అధికార గర్వంతో బడుగులపై దాడులకు దిగుతున్నారు. తాజా గుంటూరుకు చెందిన దళిత నాయకుడు వైఎస్ఆర్సీపీ సానుభూతి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటి ముందు ఉన్న షెడ్ను బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు తగలబెట్టారు. దీంతో అందులోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. ఈ మేరకు బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గతంలో ఆయన ఇంటి ముందున్న షెడ్ గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడని ఒప్పుకున్నారు. ఇప్పటిదాకా మాకు సంబంధం లేదన్నారు. బట్ అసలు అతను చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కల్పించకపోగా పార్టీ పరువు తీసి పార్టీ పట్ల తీవ్ర ద్వేషాన్ని పెంచడంలో బోరగడ్డ అనిల్ కుమార్ అన్నటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అతను తమ పార్టీ సానుభూతి పరుడే అని సాక్షి సర్టిఫై చేసుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం. ఇకపోతే త్వరలో పోలవరం తొలిదశ నిధులు విడుదల. తొలిదశ పూర్తికి 14,237 కోట్లు ఇవ్వాల్సి ఉన్న కేంద్రం ఈ నిధుల విడుదల కోసం మార్చి 6న కేంద్ర కేబినెట్ ప్రతిపాదన. ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఈ ప్రతిపాదనపై చర్చించారు కేబినెట్. వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి 14,237 కోట్లు విడుదలపై వచ్చే మంత్రివర్గంలో సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వాస్తవానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఏడాది కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ మార్చి 6వ తేదీనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అంతలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడడం, నియమావళి అమల్లోకి రావడంతో కేంద్ర కేబినెట్ సమావేశం కాలేదు. ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం కొలుదీరింది. దీంతో ఈ నిధుల విడుదలపై వచ్చే సమావేశంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొచ్చని అధికార వర్గాలు తెలిపాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి చంద్రబాబు అనే నేను అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తే ఏదైతే ప్రమాణ స్వీకారం, అలాగే తొలి సంతకాలు నేడే అంటూ సాయంత్రం 4:41 సచివాలయానికి బాబు, మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ రద్దు, 4,000 పెన్షన్, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్లపై సంతకాలు, మంత్రులకు శాఖల కేటాయింపు నేడే. ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులతో బాబు భేటీ. పునర్నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించాలని సూచన, గత మంత్రుల పేషీల్లో సిబ్బందిని తీసుకోవద్దని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త తరానికి అందలం అంటూ మొత్తంగా సామాజిక సమతౌల్యం, 17 మందికి తొలిసారి కేబినెట్లో చోటు, భావి నాయకత్వం పెంపొందేలా అడుగులు, మంత్రి పదవుల్లో సగం బలహీన వర్గాలకే, ఇందులో 8 మంది బీసీ ఎమ్మెల్యేలు, అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లిన వారికి స్థానం, సమీకరణలతో కొందరు సీనియర్లకు నిరాశ, యనమల అయ్యన్నలకు దక్కని పదవులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పార్టీలోని కొత్త తరాన్ని అధికారాన్ని అందరం ఎక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్లో అధిక స్థానాలు కేటాయించారు. 17 మంది మొదటిసారి మంత్రి పదవులు అందుకోవడం విశేషం. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కొత్త కేబినెట్లో 7 మంత్రుల్లో 10 మంది తొలిసారిగా ఎన్నికైనటువంటి వాళ్ళు కావడం మరో విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేసుల భయంతో 5 ఐఫోన్లు మటాష్, ఎన్నికల ఫలితాల రోజు ధ్వంసం, వాటిలోని క్లౌడ్ డేటా తొలగింపు, గనుల శాఖ గనుడి నిర్వాహకం, జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహారం. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలుగా పనిచేసిన మళ్ళీ వైసీపీ గెలుస్తుందని భావించి చెలరేగిపోయారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూడా ఘన విజయం సాధించడం అధికారి గుండెల్లో రైలు పరిగెత్తే. అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో బహుశా తాడుపల్లి ప్యాలెస్ నుంచేమో ఫోన్ కాల్ వచ్చింది. అంతే ఆగమేఘాల మీద ఆయన 2 కొత్త ఐఫోన్లు తెప్పించారు. ఇంట్లో ఉన్న 5 ఐఫోన్లలో ఉన్న డేటాను పూర్తిగా తొలగించారు. ఐక్లౌడ్లో ఉన్న డేటాను కూడా పూర్తిగా డిలీట్ చేశారు. ఆ వెంటనే ఆ ఫోన్లను ధ్వంసం చేశారు. గనుల శాఖలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారికి చేసిన నిర్వాహకం ఇది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాతాళం నుంచి పునర్నిర్మాణం అంటూ జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి, విభజన కంటే 5 ఏళ్లలోనే నష్టం ఎక్కువ, ఏపీ అప్పులు 11 లక్షల కోట్లకు పైనే, ఏడాదికి కట్టాల్సిన వడ్డీలు 65,000 కోట్లు, పరిశ్రమల పరార్, యువత ఉపాధి లేదు, 3 ముక్కలాటలతో అమరావతి నాశనం, కుదేలైన రియల్, ప్రభుత్వ ఖజానా గండి, పడకేసిన ప్రాజెక్టులు, అస్తవ్యస్తంగా రోడ్లు, మళ్లీ గాడిని పెట్టాల్సిన బాధ్యత బాబు పైన అంటూ రాష్ట్రంలో ఎటు చూసిన గుంతలమైన రోడ్లు, అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్నవి ఇతర రాష్ట్రాలకు వలసబాట, దేశంలోనే అత్యధిక శాతం నిరుద్యోగం, కొండలా పెరిగిపోయిన అప్పుల కుప్ప, గత 5 ఏళ్లలో జగన్ పాలనలో జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు, రాష్ట్రానికి కోలుకోలేనంత నష్టం జరిగింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్లలో జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ. రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికిన అభివృద్ధి జాడే కనిపించదు. 3 ముక్కలాటతో అమరావతిని సర్వనాశనం చేసేశారు. రాష్ట్రంలో ప్రతి రంగం పాతాళానికి పడిపోయింది. వ్యవస్థలన్నింటినీ చక్కదిద్ది ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే మీ తమ్ముడు గట్టివాడు అంటూ పవన్ గురించి చిరంజీవితో ప్రధాని మోడీ మురిసిపోయిన అన్నయ్య, వేదికపై బాలయ్య సందడి, పాదాభివందనం వద్దని లోకేష్ను వారించిన ప్రధాని. మీ తమ్ముడు గట్టివాడు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ చిరంజీవితో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రధాని మోడీ జ్ఞాపికను అందజేశారు. ఆ వెంటనే మోడీ ఇద్దరిని అభినందించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని తన అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. చిరంజీవిని చూడగానే మోడీ ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరిని వేదిక ముందుకు తీసుకొచ్చి ఇద్దరు చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవికి వివరిస్తూ మీ తమ్ముడు గట్టివాడని మోడీ వ్యాఖ్యానించారు. ఇది విన్న చిరంజీవి వెంటనే తన తమ్ముడు గడ్డాన్ని ఆప్యాయంగా నిమిరి మురిసిపోయారు. ఈ సంఘటన చూసిన మెగా కుటుంబ సభ్యులు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నేతలు ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో పలు ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకునే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సరదా గడిపారు. సభా వేదికపైకి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికే బాధ్యత తీసుకున్న బాలయ్య వేదికపై కూర్చున్న తన చెల్లెలు భువనేశ్వర్ భుజంపై వెనక నుంచి తట్టడంతో ఆ ఉలిక్కిపడ్డారు. వెంటనే భువనేశ్వర్ నుదురుపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం మొదలుపెట్టగానే సభికుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆయన ఎంత బిగ్గరగా ప్రమాణం చేస్తున్న అభిమానుల కేకలు, ఈలల మధ్య ఆయన మాటలు కొద్దిసేపు వినిపించలేదు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వైకల్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కుడిచే పిడికిలు బిగించి భావోద్వేగానికి లోనయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అభిమానుల నుంచి స్పందన వచ్చింది. మరోవైపు పవన్ సతీమణి అన్న జనసేన ప్రమాణ స్వీకార ఘట్టాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించారు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రమాణం చేస్తున్నప్పుడు భార్య బ్రాహ్మణి సంతోషం వ్యక్తం చేస్తూ నానం చూడు అంటూ కుమారుడు దేవాంశుని ప్రోత్సహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. ఆ వెంటనే వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పాదాలకు నమస్కారం చేసేందుకు ప్రయత్నించగా ఆయన వద్దంటూ లోకేష్ చేతులు పట్టుకుని వారించారు. మంత్రిగా ప్రమాణం చేసే ముందు టీడీపీ నేత కొల్లు రవీంద్ర తొందరపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన ఆహ్వానించగానే గవర్నర్ నేను అనేలోపు కొల్లు రవీంద్ర నేను అని మొదలుపెట్టారు. తర్వాత గవర్నర్ వైపు చూసి మరోసారి మొదలుపెట్టారు. సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రివర్గ సభ్యులందరినీ ప్రమాణ స్వీకారానికి తెలుగులోనే ఆహ్వానించారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన తెలుగు పలికేందుకు ఇబ్బంది పడ్డారు. మంత్రుల్లో కొందరు చిన్న తప్పులు పలికినా రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి మాత్రం ఎక్కువగా తప్పులు పలికారు. అనంతరం ఆయన పట్టుబట్టి మరీ చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన అన్నయ్య చిరంజీవి మురిసిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ తమ్ముడు గురించి పక్కనే ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి ఏదో చెప్తున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది. చంద్రబాబు, పవన్ సహా ఒకరి మినహా అందరూ తెలుగులో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. 4 టీడీపీ సభ్యులు పసుపు రంగు దుస్తుల్లోనే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు పసుపు చొక్కాలు ధరించి ప్రమాణ స్వీకారం చేశారు. వంగలపూడి అనిత పసుపు రంగు చీర ధరించి ప్రమాణ స్వీకారం చేశారు. చిరంజీవి, రజనీకాంత్, బాలయ్య వేదిక కుడివైపు ముందు వరుసలో కూర్చుని ముచ్చరించుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదవాలే, అనుప్రియ పటేల్, చిరాగ్ పాశ్వాన్, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే తదితరులు ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ఆసక్తిగా పరిశీలించారు. వేదికపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు వేదికకు మరోవైపు కూర్చున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి వేదికపైకి ఒకేసారి కలిసి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ఒకేసారి చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత చిరంజీవి, రజనీకాంత్, వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు చంద్రబాబు వారి కారు దాకా వెళ్లి వీడ్కోలు పలికారు. ప్రధాని వీడ్కోలు పలికేందుకు మోడీ కాన్వాయ్లో వెళ్లాలన్న ఉద్దేశంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ తన కాన్వాయ్ని ముందుగానే విమానాశ్రయానికి పంపారు. అయితే తనకు వీడ్కోలు పలికేందుకు ఎవరు అవసరం లేదని మోడీ చెప్పడంతో అందరూ ఆగిపోయారు. దీంతో తన కాన్వాయ్ తిరిగి వచ్చేదాకా అక్కడ గ్రీన్ రూమ్లో గవర్నర్ చాలాసేపు వేచి ఉన్నారు. చంద్రబాబు మొదటిసారి 1995లో, తర్వాత 99లో రెండోసారి, 2014లో మూడోసారి, ఇప్పుడు 4ఓసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన చంద్రబాబు 89లో అదే జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి ఆయన కుప్పంలో విజయడంకా మోగిస్తూనే ఉన్నారు. మోడీ బాబు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారన్నటువంటి అంశాలని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.